రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లిలోని మెడికల్ షాప్స్ పై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. సపోల్ బేబీ నకిలీ మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇక జ్వరం టాబ్లెట్ల పేరుతో జనాలను తప్పుదారి పట్టిస్తున్నారు మెడికల్ షాపుల్లో నకిలీ మందులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందిస్తారు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ. కృష్ణ, చెప్పండి. సువర్ణ, ఏదైతే నాంపల్లిలోని ఒక మెడికల్ షాప్ తో పాటు ఈ నకిలీ మందులు తయారు చేస్తున్న ఒక వ్యాపారి పైన ఈ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేయడం జరిగింది. ఈ సపోల్ బేబీ అనే ఒక మందు ఇది ఇటీవల కాలంలో మార్కెట్ లో ఈ ప్రకటనలతోటి చాలా దాని వ్యాపారం అంటే విక్రయాలు అనేవి జోరందుకోవడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే మొదట ఆ నాంపల్లిలో ఉన్న ఒక మెడికల్ షాప్ కు వెళ్లి అక్కడ ఈ సపోల్ బేబీ అనే ఈ టాబ్లెట్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇది చిన్న పిల్లలకు ఎవరైతే చిన్నారులు ఉంటారో, సంవత్సరంలో పిల్లలు జ్వరంతో బాధపడితే ఈ మందు వాడితే ఖచ్చితంగా ఈ టాబ్లెట్ వేస్తే అంటే నీటిలో దీన్ని కరిగించి మందు కనుక చిన్నారికి తగ్గిస్తే ఖచ్చితంగా జ్వరం తగ్గుతుందంటూ ప్రకటనలు చేశారు. ఆ తర్వాత మెడికల్ షాప్ లో ఈ నకిలీ ఈ ఏదైతే ఈ మందును అధికారులు గుర్తించిన తర్వాత దీన్ని మ్యానుఫ్యాక్చర్ ఎక్కడైతే తయారవుతుందో ఆ పక్కనే నాంపల్లిలో ఉన్న ఆ వెదర్ఘాట్ ప్రాంతంలో వెంటనే అక్కడికి కూడా ఈ ఔషధ నియంత్రణ అధికారులు వెంటనే ఆ ఫ్యాక్టరీ పైన కూడా దాడి చేసి అక్కడ పెద్ద ఎత్తున ఈ నకిలీ మందులను గుర్తించడం జరిగింది. ప్రజలు ఇలాంటి నకిలీ మందుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ టాబ్లెట్ వల్ల చిన్నారులకు జ్వరం తగ్గకపోగా లేని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చిన్నారులు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ ప్రకటనలైనా సరే అధిక నమ్మకూడదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నాల పిల్లల విషయంలో మందులు మాత్రం వాటిని వాడకూడదు అని చెప్పి ఔషధ నియంత్రణ అధికారులు చెప్తున్నారు. నకిలీ మందులు విక్రయించే మెడికల్ షాప్ నిర్వాహకులకు నోటీసు ఇవ్వడమే కాదు, అవసరమైతే వారిని జైలు కూడా పంపిస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. స్వర్ణ కృష్ణ, అయితే కొద్ది రోజుల క్రితం కూడా అధికారులు దాడులు నిర్వహించారు. రెగ్యులర్గా అంటే సాధారణంగా వాడుకునే వైటమిన్ టాబ్లెట్స్ అలాగే ఐరన్ టాబ్లెట్స్ లాంటివి కూడా నకిలీ మందులని అధికారులు పట్టుకోవడం చూసాం మనం కొద్ది రోజుల క్రితం కూడా. అయితే ఇప్పుడు చూస్తే చిన్నపిల్లలకు సంబంధించిన మెడిసిన్స్ కూడా నకిలీ మందుల రూపంలో తయారై మార్కెట్లోకి రావడం జరిగింది. దీని పట్ల అధికారులు ఎలా స్పందిస్తున్నారు? అంటే నకిలీ మందులు కేవలం ఇలా చిన్నపిల్లలు సాధారణంగా తీసుకునే మందులుతోనే ఇలా కొనసాగుతూ వస్తుంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కేవలం నోటీసులు జారీ చేసి వదిలేస్తున్నారు, వాళ్ళ పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దాని పట్ల అధికారులు ముందుకు ఎలా వెళ్లే అవకాశాలు ఉన్నాయి?
సువర్ణ, ఏదైతే ఈ మందుల వ్యవహారానికి సంబంధించి చూస్తే ఈ ఔషధ నియంత్రణ అధికారులకు ఎవరికి కూడా ఎప్పుడు అది అరెస్ట్ చేసే అధికారం లేదు. కేవలం వారికి నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత అవసరమైతే ఎవరైతే అనుమతులు తీసుకుంటారో వారికి సంబంధించిన ఫ్యాక్టరీలు కానీ షాపులు కానీ సీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ వ్యాపారస్తులు కూడా వేరే పేరు మార్చి ఈ వ్యాపారాలను అనేవి కొనసాగిస్తున్నట్లుగా గుర్తిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ అధికారులంతా కూడా ఔషధ నియంత్రణ అధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ అనేది నిర్వహించి ఈ నకిలీ మందులు తయారు చేసిన వ్యాపారులందరినీ కూడా ఊచలెక్కించేలా చేస్తున్నారు. ఇటీవల గడిచిన నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 200 మందికి పైగానే వ్యాపారస్తుల పైన నోటీసులు ఇవ్వడమే కాకుండా వారికి సంబంధించిన షాపులు కూడా నోటీసులు అంటించడం కూడా జరిగింది. ఇప్పటికీ కొన్ని ఫార్మా కంపెనీలకు కూడా అనుమతులు లేకుండా, కొన్ని అనుమతులు తీసుకొని కొన్ని అనుమతులు లేకుండా కొన్ని ఏవైతే మందులు తయారు చేసి మార్కెట్లో వదలడం జరుగుతుందో ఆ మార్కెట్లో విక్రయాలు చేస్తున్న వాటన్నిటిపైన కూడా అధికారులు సీరియస్ గా కొన్ని ఫార్మా కంపెనీలకు కూడా వాటి లైసెన్స్ రద్దు చేయడం కూడా జరిగింది. అయితే ప్రజలు ఏదైతే చిన్నపాటి అనుమానం వచ్చినా కూడా ప్రతి మెడికల్ షాప్ లో కూడా ఔషధ నియంత్రణకు సంబంధించిన అక్కడి అధికారి నెంబర్ ఉంటుంది. వెంటనే ఆ అధికారికి సంబంధించిన ఏదైతే వివరాలతో వారికి ఫోన్ సమాచారం అందిస్తే తాము దాడి చేస్తామంటున్నారు. అంతేకాకుండా ప్రతి మందు పైన కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మన ఫోన్ లో ఏదైతే స్కానర్ ఉంటుందో దాన్ని స్కాన్ చేయడం వల్ల వెంటనే ఆ మందు నకిలీయా లేదంటే ఒరిజినలా అనేది ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి. స్కాన్ చేసి ఆ మందులు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసిన మందులనే కొనుగోలు చేయాలి. ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో దాని పేరు స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఆ మందులనే కొనుగోలు చేయాలి. ఏది పడితే అది ఏదైతే వ్యాపారాలు అంటే ప్రకటనలు చేయడం, ఆ తర్వాత మందులు విక్రయిస్తున్న వాటిపైన అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఏదైతే క్యూఆర్ కోడ్ లేకుండా కేవలం ఎంఆర్పి రేట్ ఉంటుందో ఆ మందుల జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. అది నకిలీ మందులుగా గుర్తించాలని చెప్పేసి ఔషధ నియంత్రణ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. సువర్ణ, కృష్ణ, అయితే ఇప్పుడు అంటే నోటీసులు జారీ చేసిన మెడికల్ షాపులకి సంబంధించి కానీ లేకపోతే ఆ సంస్థలకి సంబంధించి కానీ ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ప్రస్తుతానికి అధికారులు వారికి ఏదైతే ఈ నకిలీ ఫార్మా తయారు చేసే వాళ్ళనో టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి వారు అరెస్ట్ చేయించడం కూడా జరుగుతుంది. ఇక ఫార్మా కంపెనీలు కానీ ఇతర వ్యక్తులు కానీ ఎవరైతే అనుమతి తీసుకొని ఈ తప్పుడు ప్రకటనలు చేసి ప్రతి మంత్రి కూడా ఖచ్చితంగా దానికి అనుమతి తీసుకోవాలి. మార్కెట్లో వ్యాపారం చేయాలి, దాన్ని ఆ ప్రజలకు అందించాలంటే అనుమతి ఉంటుంది. అలా అనుమతి లేని ప్రతి మందును కూడా నకిలీ మందుగా పరిగణిస్తాం కాబట్టి వారికి ముందుగా నోటీస్ ఇస్తాం. నోటీసు కనుక వారి వైఖరిలో మార్పు రాకపోతే వారి లైసెన్స్ ని రద్దు చేసి భవిష్యత్తులో వాళ్ళు తిరిగి ఫార్మా కంపెనీలు మందులు తయారు చేయకుండా కట్టుదిట్టం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వీరి ఆగడాలు శృతిమించితే టాస్క్ ఫోర్స్ అంటే స్థానిక ల్యాండ్ ఆర్డర్ పోలీసుల సహకారంతో దాడులు చేసి ఊచలెక్కించేలా చేస్తామని అధికారులు చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మెడికల్ షాపుల్లోకి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ లేకుండా కేవలం ఆ వ్యాధి కానీ ఇతర ఇబ్బందుల గురించి చెప్పి వాళ్ళు ఇచ్చే మందుల పట్ల ఏది పడితే అది తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పేసి ఔషధ నియంత్రణ అధికారులు చెప్పడం జరుగుతుంది. సువర్ణ, కృష్ణ, అయితే అంటే మెడికల్ షాపులకి ఎప్పుడైతే దాడులు చేస్తారో అప్పుడే బయటకు వస్తూ ఉంటున్నాయి మనకి ఈ విషయాలు. సో ఇప్పుడు మీరు అన్నట్టు జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వైద్య శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? వాస్తవానికి వైద్య శాఖ అధికారులు ఇలాంటి మందులు వ్యవహారానికి సంబంధించి కూడా దానిపైన కట్టుదిట్టం చేయాలి. కానీ వాస్తవంలో ఇప్పుడు ఇటీవల కాలంలో ఇటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ చూసినా కూడా చాలా మంది జనాలు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ లోకి వెళ్ళడం, తమకు వచ్చిన జ్వరం కానీ దగ్గు కానీ ఇతర వ్యాధుల గురించి వారికి చెప్పడంతో వెంటనే వారికి ఒక టాబ్లెట్ ఇవ్వడం. సో వైద్యుల దగ్గరికి వెళ్తే వారికి ఫీజులు చెల్లించే కంటే ఆ డబ్బులతో మందులు కొనుగోలు చేయొచ్చన్న ఉద్దేశంతో జనాలు నేరుగా మెడికల్ షాప్లకు వెళ్ళి మందులు కొనుగోలు చేస్తారు. ఏదైతే ఎప్పుడు కూడా డాక్టర్ని సంప్రదించకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మందులు విక్రయించకూడదని ఇప్పటికే మెడికల్ షాప్ యజమానులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా కూడా ఈ హెచ్చరికలు అమలు జరుగుతున్నాయా లేదా అనే దానిపైన కూడా పోలీసులు చాలా అటు ఔషధ నియంత్రణ అధికారులు ఫోకస్ పెట్టారు. కేవలం ఔషధ నియంత్రణ అధికారులు మాత్రమే ఇటు చైతన్యం చేసేందుకు కానీ లేకపోతే దాడులు చేస్తే సరిపోదు. అటు వైద్యానికి సంబంధించిన అధికారులు అంటే డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు అలాగే పోలీసుల యంత్రాంగం ఎంత దాడులు చేసినా కూడా జనాల్లో అప్రమత్తత చైతన్యం వస్తే తప్ప ఇలాంటి నకిలీ మందులను అరికట్టలేమని అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.